ఆదికాలం నుండి ఈ జగత్తును ప్రకాశింపచేసే సూర్య భగవానుడు 7 గుర్రాల రథంపై ఆకాశ మార్గంలో విహరిస్తూ ఈ పవిత్ర క్షణానికి సాక్ష్యమవుతున్నాడు. కార్తీక మాసం దేవతల కృపతో నిండిన పవిత్ర కాలం. ఈ మాసంలో శ్రీ గణేశుడు విఘ్నాలను తొలగించి ఆశీర్వదిస్తాడు. లక్ష్మీదేవి ఐశ్వర్యం మరియు సిరి సంపదలను ప్రసాదిస్తుంది. దుర్గాదేవి శక్తి, ధైర్యం, రక్షణను నింపుతుంది. అటువంటి దివ్యమైన నెలలో జన్మించిన ఓ అమూల్య రత్నం నకుల్ మహాభారతంలోని శౌర్యానికి ప్రతీక. అందం, ధైర్యం, సమతుల్యతకు చిహ్నం. దేవాంశ్ అంటే దేవుని అంశం, దైవకృపతో పుట్టిన పవిత్ర ఆత్మ. ఈ పేరు ఆశీర్వాదాల సంకేతం. ఓం ప్రపంచ సృష్టికి మూలమైన ఓం నాదం నుండి జన్మించిన శబ్దం. శాంతి, శక్తి, పరమాత్మతత్వం కలిసిన నామం. ఇది కేవలం పేరు కాదు, ఇది శౌర్యం, ఇది దైవిక శక్తి, ఇది ఐశ్వర్యం, ఇది విశ్వనాదం. పీనకుల్ దేవాంశ్ ఓమి. ఇది మా బిడ్డ యొక్క మహాపరిచయం. విష్ణువు రక్షణగా, శివుడు శక్తిగా, బ్రహ్మ సృష్టిగా, ఇంద్రుడు గౌరవంగా, చంద్రుడు శాంతిగా, కుబేరుడు సంపదగా, అగ్ని జ్వాలగా, వాయు ప్రాణంగా, సూర్యుడు ప్రకాశంగా, వరుణుడు కరుణగా, యమధర్ముడు నీతిగా, అన్ని దేవతల ఆశీర్వాదాలతో మా రాజకుమారుడు, మా హృదయ గర్వం, దివ్యనామంతో జన్మించిన మహాశక్తి.